పక్కా మేము కేసీఆర్ గుర్తు కారు గుర్తుపై ఓటేసి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే కేసీఆర్ గారు చేసినటువంటి పనులు వాళ్ళకు ఆకర్షితంగానే. హనుమంతుని గుడి లేని ఊరు లేదు. అదేవిధంగా ప్రతి ఇంట్లో కేసీఆర్ చెందని పథకం లేదు పెట్టుకొని కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే ఉందో వాళ్ళు మేనిఫెస్టోకి సక్రమంగా అమలు చేయలేరు. కాబట్టి మా కారు గుర్తుపై మేము ఓటేసి కేసీఆర్ని గెలిపించుకోవాలని ప్రజలు మా ఎంబడి ఉన్నారు. 5వ వార్డు బాజాప్తగా గెలుస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో మనకు ప్లస్ పాయింట్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోయారు. వాళ్ళకి ఇచ్చినటువంటి టైంలో వాళ్ళు 100 రోజుల్లో చేస్తున్నటువంటి హామీలు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు వాళ్ళు హామీలు నోచుకోలేకపోయింది. కాబట్టి వాళ్ళ బొంద వాళ్ళే దవ్వుకున్నారు. సో మేము గోరి కడతా ఉన్నాం వాళ్ళకు. సో మా బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటూ ఉన్నాం. కేసీఆర్ను గద్దెను ఎక్కడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఎక్కడ పోయినా కేసీఆర్ గారే రావాలని కోరుకుంటున్నాను. మోసపోయినాం, గోసపడుతున్నటువంటి పబ్లిక్ మాకు చెప్తా ఉన్నారు. సో నాయన ఈసారి మాత్రం మోసపోము, పక్కా మేము కేసీఆర్ గారికి ఓటేసి పక్కా గెలిపించుకుంటామని ప్రజలు చెప్తా ఉన్నారు. సో కార్యకర్తలను పగలు రాత్రి అనకుండా నిరంతరం కృషి చేసి అన్నలను గెలిపించుకుంటా ఉన్నాం. కేసీఆర్కు గిఫ్ట్